ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని చెప్పి దేశమంతా పర్యటన చేస్తున్నారు. సనాతన ధర్మం కోసం తన ప్రాణాలు సైతం త్యాగం చేస్తారంట. ఒక సీనియర్ నాయకుడికి ఏం చెప్తారు మీరు? అంటే నేను క్రిస్టియన్స్కి ఉన్న యూనిటీ హిందువులకు లేదు, మైనారిటీకి ఉన్న యూనిటీ హిందూస్కి లేదు, మనం అంతా ఏకం కావాలని చెప్పి కొన్నిసార్లు ప్రకటన చేశారు. సో దీంట్లో ఇది బహుశా ఎవరైనా చెప్పిస్తున్నారేమో ఒకటి. రెండవది ఎవరొద్దన్నారు, హిందూ మతంలో ఉన్న మాదిగలు, ఎరుకలు, ఏనాది వాళ్ళు, గోళ్ళలు, బోయలు, అట్లా రకరకాల కులాలన్నీ సమానంగానే ఇవ్వండి, సమానం ప్రకటించనివ్వండి. వీళ్ళందరికీ కూడా దేవాలయ ప్రవేశాలు కలగనియండి, ఆ పరువు హత్యలు లేకుండా చేయనియండి, ఈ పైన మాట్లాడు. మరి యూనిట్ ఎట్లా నీ కాలు కింద పెట్టుకున్నాబట్టి ఈ సమాజంలో ముఖ్యంగా దళితుల్ని, ఎస్సీలని ఎట్లా చూశారో ఎట్లా చూస్తున్నారో తెలిసిన పరిస్థితి కాదు కదా. సగం దాడుల్లో వాళ్ళ మీదే ఉంటాయి. మరి నిజంగా హిందూ మతం మీరు హిందూ ధర్మం హిందూ అంటే ముందు అక్కడి పని చేయండి. మీరు పొలిటీషియన్ కాదు, ఆఖరికి సోషల్ రిఫార్మర్గా ముందు మొదలు పెట్టండి, మళ్ళీ పాలిటిక్స్ మళ్ళీ చూద్దాం. సో దట్ ఈస్ మై అడ్వైజ్. ప్లీజ్ యూ చేంజ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ సోషల్ రిఫార్మర్. మరొకసారి రండి, వెళ్దాం. సార్, భవిష్యత్తులో వైసీపీ పార్టీ పరిస్థితి ఏంటి? అవకాశం ఉంటుంటారా అధికారం రావడానికి? 100% నేను వచ్చే అవకాశం ఉందేమో అని అనిపిస్తుంది చూస్తూ ఉంటే. బట్ చాలా ముందు కదా నేను మాట్లాడడం. బట్ నిన్న వచ్చిన జనాలు కానీ అయిపోయింది, వైసీపీ పరిస్థితి అయిపోయింది, మునిగిపోయాను అని చెప్పంటారు. జగన్మోహన్ రెడ్డి త్వరలో రేపు మాపు జైలుకి వెళ్తారని చెప్పి పదే చెప్తాను. ఇంకా జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే ఇంకా పార్టీ భూస్థాపితం అని చెప్పంటారు. ఆ పరిస్థితి ఉంటుందంటారా వైసీపీ పార్టీ? నేను మరింత 40% ఓట్ బ్యాంక్ మీరు ఒక గంటలో ఇటువంటి విషయాలు నాతో మాట్లాడలేరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల చరిత్రను తెలుసుకుని మాట్లాడాలి ఎవరైనా సరే. ఈ రాష్ట్ర రాజకీయాల చరిత్రని ప్రజలు, ఈ సమాజంలో వివిధ వర్గాలు, గుంపులు, కులాలు, మతాలు, వీటి పొలిటికల్ బిహేవియరు, రాజ్యం పట్ల గుంపులకున్న ఆకాంక్ష, ఇన్ని విషయాలు కదా డిసైడ్ చేసేది. అంటే దావోస్ వెళ్ళినప్పుడు కూడా లోకేష్ గేమ్ చేంజర్గా మారని చెప్పి కొంత ప్రచారం చేశారు ఇక్కడ లోపల. గేమ్ చేంజర్ అయ్యారు. ఈ మధ్యకాలంలో ఈ ప్రచారాలు ఎక్కువైపోయాయి. పైగా పని కంటే ప్రచారం ఎక్కువ కనిపించే కాలం కనిపిస్తూ ఉంది. పైగా అనేక మాధ్యమాలు వచ్చినాయి, వాటిపై నియంత్రణ కూడా లేదు. సో ఎవరికి బుద్ధి పుట్టింది వాళ్ళు మాట్లాడుతూ ఉండొచ్చు. ఆ ప్రజలకు పాపం కష్టమైంది ఈ రోజున. ఏది కరెక్టు, ఏది తప్పు, దాన్ని తీసి పాపం హంసల్లాగా మారే పరిస్థితి. అసలు సత్యం ఏది, సత్య దూరం ఏది అనే దానికోసం. సో కెనాట్ చెప్పుకొని ఉంటాడు, అందేముంది. అంటే వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిన తర్వాత పార్టీలో ఉన్న నెంబర్ 2 కానీ అలాంటి ముఖ్యమైన నాయకులంతా బయటకు వెళ్ళిపోతున్నారు. గతంలో పదవులు అనుభవించారు, గతంలో అధికారంలో ఉన్నప్పుడు దేవుడు అన్నారు. జగన్మోహన్ రెడ్డిని చాలా పొగినటువంటి నాయకులు ఈ రోజున దేవుడిని, జగన్మోహన్ రెడ్డిని ఒక రాక్షసులాగా పోలుస్తున్నారు, బయటకు వెళ్ళిపోతున్నారు. ఆ సందర్భంలోనే శైలజనాథ్ ప్యాకేజ్ ఇచ్చి పార్టీ తీసుకొచ్చారని కొంత ప్రచారం. అంత డిమాండ్ ఉందా? నాకు తెలియదే. ఎంత ప్యాకేజ్ ఇచ్చారు? అదే నాకు అంత డిమాండ్ నాకు తెలియదే. నేను అసలుకి ఎవరికి ఏ భాష వస్తే వాళ్ళు ఆ భాషలో మాట్లాడుతుంటారు, వాళ్ళ అనుభవాల నుంచి మాట్లాడతారు. నాకు అట్లా అనుభవాలు లేవు. నేను నమ్మాను, పనిచేస్తాను. ఎక్కడ పని చేసినా కష్టపడి పనిచేస్తాను. కష్టపడి పనిచేయడమే నా దగ్గర ఉన్న లక్షణం. అట్లాగే ఒక విశాలమైన సైద్ధాంతిక భావజాలాన్ని కలిగి ఉంటాను నేను. దానికి నేను అన్యాయం అనుకున్న ప్రతి చోట నేను నాదైన మాట నేను మాట్లాడతాను. సో ఏదో వాళ్ళకు వచ్చిన భాషలో లేక వాళ్ళకున్న అనుభవంలో నుంచి మాట్లాడితే నేనేం చేయగలను? పాపం ఆ ప్యాకేజీలు అలవాటైనట్లు వాళ్ళు ఎవరు మాట్లాడుతుంటారు. సో దట్ ఈస్ డోంట్ మేక్ ద పాలిటిక్స్ దట్ మచ్ ఆఫ్ చీఫ్. అంత చీప్గా దాన్ని చేయబాకండి. పాలిటిక్స్ అంటే బిజినెస్ కాదు. అందరూ చెప్పాలన్నమాట ఒకటే, పాలిటిక్స్ అంటే బిజినెస్ కాదు. లాభ నష్టాలు ఇమ్మీడియట్గా అవేంటి బ్యాలెన్స్ షీట్లు కాదు. ఇది పాలిటిక్స్ అంటే ఒక భావజాలము, రాజ్యము, సమాజము, ప్రజలు, వాళ్ళ భవిష్యత్తు, ఇవన్నీ కలిపి రాజకీయం అవుతుంది. రాజకీయం ప్రజల అజెండా తప్పనిస్తే ఇవి కాదు. కనుక అంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళకు వచ్చిన భాషలో వాళ్ళు మాట్లాడతారు. ఒక్కొక్క ప్రాంతానికి ఒక యాస ఉంటుంది, ఒక్కొక్క రాజకీయ పార్టీకి ఒక భాష ఉంటుంది. అట్లాగే అందులోనూ కొద్దిమందికి వేరే యాక్సెంట్ కూడా ఉంటుంది. మనం ఏం చేస్తాం దానికి? సార్, గతంలో మీరు రాజశేఖర రెడ్డి గారితో పాటు జర్నీ చేశారు, తర్వాత షర్మిల గారితో కూడా కొంత ప్రయాణం చేశారు షార్ట్ టర్మ్లో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో చేస్తున్నారు. షర్మిల గారి మనస్తత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ సెట్కి ఎలా ఉంటుంది సార్? హౌ ఐ కెన్ సే, నేను షర్మిలమ్మ పిసిసి ప్రెసిడెంట్ కూడా పనిచేశాను. జగన్మోహన్ రెడ్డి గారు నాకు గతంలో కూడా తెలుసు.
ఇద్దరిని కంపేర్ చేయాల్సి వచ్చినప్పుడు ఆఖరికి నేను రాజశేఖర రెడ్డి గారిని ముందు పెట్టుకుని కంపేర్ చేసుకుంటుంటాను. ఇంకొద్ది కాలం తర్వాత మీరు అడిగితే దీనికి సమాధానం చెప్పగలను. సార్ ఇప్పుడు గతంలో మీరు ఏఐసిసిగా పనిచేశారు, జాతీయ స్థాయిలో చేశారు, రాహుల్ గాంధీతో చేశారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారితో ట్రావెల్ చేస్తున్నారు. బయట అయితే కొంత టాక్ అయితే ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి మాట వినడు, మూర్ఖుడు అని చెప్పి అంటారు అనేది కొంత ప్రతిపక్షం ఆరోపణ. జగన్మోహన్ గారితో మీరు ఎలా ట్రావెల్ చేస్తారు? నువ్వు చెప్పిన స్టేట్మెంట్ కానీ ఎవరు ఆ స్టేట్మెంట్ చెప్పినా ఆ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు. నేను దాన్ని ఖండిస్తా ఉన్నా. నేను దగ్గరగా తెలుసు నాకు. ఇప్పుడు ఈరోజు ఆయన ముఖ్యమంత్రిగానో లేక ప్రతిపక్ష నాయకుడిగానో లేకపోతే అట్లా కాదు, నాకు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఎంపీగానే తెలుసు నాకు ఆఖరి. ఎందుకంటే మా పక్క కాన్స్టిట్యున్సీ నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ వెరీ సాఫ్ట్ హార్ట్ ఉన్న మనిషి. అట్లాగే పెద్దలన్నా లేకపోతే తోటి మనిషి అయినా కానీ గౌరవాన్ని చూపించే మనిషి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని మనం ప్రశ్నించాల్సి వస్తే రాజశేఖర రెడ్డి గారి పెంపకం కదా అది. జగన్మోహన్ రెడ్డి గారు నాకు అటువంటి నాకేం కనపడలేదు. నాకు ఈ 10 సంవత్సరాల క్రితం ఏ విధంగా నేను జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీగా కూర్చోగలిగాను, ఈరోజు అంతే ఫ్రీగా నేను కూర్చొని మాడగలుగుతా ఉన్నాను. సో అవన్నీ అబద్ధాలు, అవన్నీ చెప్పే మాటలు. అంటే ఒక వ్యక్తి ఒక ఉదాహరణకి నాకు ఒక మాట చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టాలంటే అన్నీ సత్యాలు అయి ఉండాలి, ఆ సత్యాలకు సాక్ష్యం ఉండాలి, ఉంటేనే మాట్లాడతాం. అది స్టబెండ్ అంటే మనం ఏం చేస్తాం, అది అతనికి నిబద్ధత. అంటే సత్యం పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి నిబద్ధత. వాస్తవం అయితేనే సాక్ష్యం ఉంటేనే మాట్లాడతాను అని చెప్పడం చాలా పెద్ద విషయం అది. అంతేగాని ఊరకనే తిరుపతి లడ్డీలో కల్తీ అయిందని చెప్పేంత మీడియా ముందుకు రావడానికి భయపడతారు, పరజాలు కట్టుకొని పరిపాలన చేశారనేది ప్రతిపక్షం పదే చెప్పింది. దాన్ని ఏమంటారు? మీరు గత 5 ఏళ్ళు ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారు పరదాలు కట్టుకొని ప్రజల్లో కలిసి ఎప్పుడన్నా చూసారా? నేను అసలుకి అవన్నీ రైమ్ రిథం కోసం వాడుతుంటారు అక్కడక్కడ. ఏదో బాగుందిలే అనుకుంటూ ఉంటారు. ముఖ్యమంత్రి పోతే నిజంగానే ఏది ఈ రోజున ముఖ్యమంత్రి ఎవరు లేకుండా ఏమీ లేకుండా అట్లా జనాల్లో కలిసిపోయి తిరుగుతున్నాడా? కొన్ని మంత్రులు కానీ ఇవన్నీ ఏదో అట్లా మాట్లాడడానికి బాగుంటాయి. అంటే వాళ్ళకి చప్పట్లు పడుతుంటాయి టపా అని. అంటే వాళ్ళే కూర్చొని చప్పట్లు కొట్టుకుంటుంటారు ఎవరైనా కానీ. సో ఇవన్నీ కాదు. ముఖ్యమంత్రిగా అతను ఏం చేశాడు, 5 సంవత్సరాల పరిపాలనలో అతను ఏం చేశాడు, ఈ ఆంధ్రప్రదేశ్ సమాజానికి ఏం చేశాడు, ఈ 9 నెలల కాలంలో మీరేం చేశారు, ఇది కదా కంపారిజన్. ఇప్పుడు 100 పరిపాలనలో 100కు 100 అన్నీ మనం అనుకున్నాం మంచిగా అనుకుండొచ్చు, కానీ అన్నీ మంచిగా ఉండాల్సిన అవసరం కూడా లేదు. కొన్ని ఎక్కడైనా కానీ అండర్స్టాండింగ్ ప్రాబ్లము లేకపోతే ఇంప్లిమెంటేషన్ ప్రాబ్లం రావచ్చు కూడా. బట్ అది పోల్చండి. నిన్న మార్కెట్ యార్డ్కి మిర్చి మార్కెట్ యార్డ్కి వెళ్ళాడు ఒక ముఖ్యమంత్రి, ఒక మాజీ ముఖ్యమంత్రి, బలమైన నాయకుడు ఈ రాష్ట్రంలో. నేను లెక్కలేసి చూశాను. ఓటింగ్ ప్రకారం అయితే జగన్మోహన్ రెడ్డి గారికి 40% ఓటింగ్ ఉంది, మిగతా వాళ్ళకి ఎవరికి లేదు, ఏ పార్టీకి లేదు. ఇతను ఈజ్ స్ట్రాంగెస్ట్ మ్యాన్, స్ట్రాంగెస్ట్ లీడర్. మరి అటువంటి వాడు అక్కడికి వెళ్తే ఎవరు లేరు, కార్యకర్తలు తప్ప. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలా? సార్, ఆ పర్యటనకు సంబంధించి ఈ రోజున గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక 8 మెంబర్స్ మీద కేసులు నమోదు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఉల్లంఘించారని చెప్పి కేసులు నమోదు చేశారు. దాంతోపాటుగా జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన చేస్తే ఒక 45 టిక్కీలు మిర్చి మాయమని చెప్పి కేసు కట్టారు. 45 టిక్కీలు, 45 మూటలు మిర్చి బస్తాలు మిస్ అయినాయి. అంటే వైసీపీ వాళ్ళు వెహికల్ వేసుకొచ్చారు, ఆ వెహికల్లో దొంగిలించారు అనేది దొంగతనం కేసు కూడా పెట్టారు. నేను మీకు చెప్పేది ఒకటే, సాక్షాత్తు ఇది చెప్పింది కూడా అచ్చెన్నాయుడు చెప్పారు, వ్యవసాయ శాఖ మంత్రి. సరే, వ్యవసాయ శాఖ మంత్రి గారు మంచి వ్యవసాయం చేస్తారు. నేను వ్యక్తుల్ని పెద్ద చూడను ఆఖరికి. ఎందుకంటే ఇంకో వ్యవసాయ శాఖ మంత్రి వచ్చినా ఆయన మాట్లాడతారు. కనుక ఈ వ్యక్తి అనేది రెస్పాన్సిబిలిటీ అక్కడంతే. అక్కడ ఏదో కూర్చున్నంత మాత్రం ఇది మనం అని కాదు. ఉదాహరణకి విద్యాశాఖ మంత్రిగా పనిచేశాను. నా హయాంలో ఆఖరికి కస్తూరిబా స్కూల్స్ అనేది మూల కట్టాను. స్కూల్ బిల్డింగ్లు అప్పుడు ఆ రోజు కపిల్ సిబాల్ గారు, పల్లంరాజు గారు ఉండేవాళ్ళు, తెచ్చిపెట్టాం. నేనా విద్యాశాఖ మంత్రి నేను కాబట్టి ఇంకోరున్నా అది కొద్దిగా ఒక మనిషి అండర్స్టాండింగ్ బట్టి కొద్దిగా స్పీడ్గానో లేకుంటే ఇంకొద్దిగా పెద్దగానో చేస్తాను.